ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత జాగ్రత్త అంటే రాత్రి వేళ 12, 1 గంట 2 గంటల దాకా పనిచేసేవారు. ఒక మెసేజ్ కార్యకర్తకు పంపాలి అంటే దాంట్లో స్పెల్లింగ్ మిస్ అయిందని ఒకటికి 4 సార్లు తెప్పించుకొని చూస్తే తప్ప అది ముందుకు పోయేది కాదు. అదొక అలవాటు. అదే రేవంత్ రెడ్డి గారు ఏ సమాచారం పంపినా మీరున్నారన్నా మీరు చేయండి, నేను ప్రజలతో బయట చూసుకుంటాను, గాంధీ భవన్ మీరు చూసుకోండి. ఒక విభిన్నమైనటువంటి వ్యవహార శైలి. ఇద్దరు కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తులు. ఇలా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి స్వాతంత్రం, స్వేచ్ఛ, దానివల్లే ఈ కార్యక్రమం ముందు సాగినాయి. నేను చాలా సందర్భంలో చెప్తా ఉంటాను, కాంగ్రెస్లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. విమర్శించుకుంటాం, బాహాటంగా మాట్లాడుకుంటాం. మీరు చూశారు ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైన తర్వాత చాలా సందర్భాల్లో నీకున్నట్టు సీనియర్ నాయకులు చాలామంది ఇంట్లోకి నేను మాట్లాడాల్సిన పరిస్థితి, సంధానించాల్సిన పరిస్థితి ఆనాడు పరిస్థితిలో. కానీ సమయం వస్తే ఒకటవుతారని చెప్పాను. ఇలా ప్రభుత్వంలో వచ్చాక వాళ్ళంతా ఒకటయ్యారు. జాగ్రత్తగా నడుస్తూ ఉంది ప్రభుత్వం. ఇప్పుడు నాకు అవసరం కూడా పడట్లేదు, కానీ కోఆర్డినేట్ చేసే అవసరం. సో కాంగ్రెస్లో ఉన్న గొప్పతనం, ఎంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్నా, ఎన్నిసార్లు కొన్ని సిద్ధాంతపరంగా విమర్శించుకున్నా, సమయం వచ్చినప్పుడు కార్యకర్తల కోసం ఏకమే అలవాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు ఉంటుంది. ఆ అలవాటు వల్లే ఎన్నికలకు ముందు ఇక్కడ కూర్చున్న పెద్ద నాయకులంతా ఏకతాటిగా ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు సిఎల్పి నాయకులుగా, సీనియర్ నాయకులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, విహెచ్ గారు, దామన్న గారు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోయినాం. కాబట్టే ప్రజలు మనం నమ్మినారు. ఎస్, కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే వీళ్ళకి దీటైన పార్టీ రాష్ట్రంలో లేదు అని నమ్మినారు. కాబట్టే మనకు అధికారం కట్టబెట్టినారనే మాట మనం చేస్తా ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత మనం చాలా విషయాల్లో ఇక కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఇందాక చెప్పినట్టుగా గాంధీ భవన్ కార్యకర్తల నిలయం, 40 ఏళ్ళ అనుబంధం గాంధీ భవన్తో. నాకు నా పాద స్పర్శ తాకని ఒక సెంటీమీటర్ కూడా ఉండదు గాంధీ భవన్లో. అంతటి అనుబంధం నాకు. ప్రతి గోడ, ప్రతి కిటికీ, ప్రతి బల్ల, గేటు నుంచి ప్రహరీ గోడ నుంచి మొదలు కొడితే ప్రెసిడెంట్ అధ్యక్షుడి రూమ్ వరకు నేను తాకని స్థలం అంటే ఈ గాంధీ భవన్లో లేదు. అంతటి అనుబంధం నాకు. కార్యకర్తగా 83లో ఆనాడు డి శ్రీనివాస్ గారు నిజామాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత, నేను కాలేజీలో ఉపాధ్యక్షుడు ఎన్నికైన తర్వాత నన్ను పిలిచి ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షుడు తీసుకోమంటే, నేను ఆ రోజు కరాటే మాస్టర్గా ఉన్నాను. క్లాసులు చెడిపోతాయి, రాజకీయాల్లో ఫుల్ టైం ఇవ్వలేను అని అంటే కూడా బలవంతంగా నాకు ఆనాడు ఆ పదవి కట్టబెట్టి నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసినారు 85లో. ముఖ్యమంత్రిగా సంబోధిస్తూ మహేష్ కుమార్ గౌడ్ చాలా సౌమ్యుడు అన్నారు. ప్రజాస్వామ్యంగా చాలా సౌమ్యనే, కానీ నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ 6th అనే మాట కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. సో రాజకీయాల్లో మొన్న కౌశిక్ రెడ్డి విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడాను. ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి భాష చాలా అవసరం, మంచి భాష మాట్లాడడం. మొన్న కౌశిక్ రెడ్డి వాడిన భాష వల్లే గాంధీ అనుచరులు రెచ్చిపోయినట్టు సందర్భం. మనం మర్యాదగా మాట్లాడుకుంటే మర్యాద కూడా విమర్శించుకోవచ్చు. నేను ఒకనాడు రోషయ్య గారి స్పీచ్ విన్నాను, చంద్రబాబు గారి మీద మాట్లాడుతూ. ఆ భాషలో తిట్టుంది, కానీ ఒక్కటి కూడా తిట్టనిపించదు మనకి. తిట్టంటూ లేదు ఆ స్పీచ్లో, కానీ ఒకటి కూడా తప్పుపట్టి తిట్టు అనడానికి లేదు. అంత జాగ్రత్తగా మాట్లాడే సందర్భం. రాజకీయాల్లో వైరు వర్గాలు ఉంటాయి, ఎన్నికలప్పుడు పోటాపోటీలు ఉంటాయి. కానీ మన రాజసీమ కాదు. ఎన్నికలైన తర్వాత సౌహృద వాతావరణంలో మాట్లాడుకునే పరిస్థితి తెలంగాణలో, ఈ తెలంగాణ గడ్డలో, ఈ రక్తంలో ఉంది. భాష అనేది 2014 తర్వాత, ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమైన తర్వాత చెడిపోయింది. నిజంగా కూడా ప్రజలు దానికే అలవాటు పడ్డారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మనం కొంత సౌమ్యంగా ఉంటే బాగుంటుందేమన్నప్పుడు, లేదన్నా దెబ్బకు దెబ్బ మాట్లాడాలంటే అదే భాష మాట్లాడాలి
అన్నటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఆ భాష ఎంచుకున్నారు కాబట్టే ఇవాళ ధీటుగా జవాబు చెప్పగలిగినాం మనం.